హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. బనకచెర్ల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య మరొక కాన్ఫ్లిక్ట్ కి దారి తీసిందని చెప్పాలి. బనకచెర్లకు సంబంధించి ఇవాళ కేంద్ర జలశక్తి సంఘం సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. కాకపోతే తెలంగాణ దీని మీద ఒక మెలిక పెట్టింది. బనకచెర్ల మీద అయితే అజెండాలో వద్దు, దాని గురించి అయితే మేము రాము అని చెప్పింది. అవి కాకుండా ఈ నీటి వాటాల పంపకానికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి గారు రావడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలంగాణ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీలో ఉన్నారు. మరి కలుస్తారా? ఈ సమావేశంలో ఎటువంటి చర్చ జరగబోతోంది? బనకచెర్ల వివాదాన్ని మనం ఎట్లా చూడాలి? ఎవరికి నష్టం, ఎవరికి లాభం? మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, బనకచెర్లది ఇది కొత్తగా తెర మీదకి వచ్చింది కదా సార్, ఇది మళ్ళీ ప్రాంతాల మధ్య విభేదాలకు కారణమవుతుందా? ఇవాళ ఢిల్లీలో ఏం జరగబోతోంది? ఇందులో విభేదాలు ఏముంటాయి? ఇది విభేదాలు సృష్టించే సమయం కాదు, రెచ్చగొట్టుకునే అంశం అంతకంటే కాదు. ఇదేంటి? నీళ్లు, రైతులు, దానికి సంబంధించినట్టు అంశం. ఇవాళ సముద్రంలోకి నీళ్లు వృధాగా పోతున్నది వాస్తవం. గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అని చెప్పింది ఎవరు? కేసీఆర్. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్. అసలు ఈ పథకానికి అతనే అంకురార్పణ. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ మరి కలిసి రూపొందించిన పథకం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. దానికి ఏమైనా పేరు పెట్టారు? రాయలసీమ క్షుద్బాధ నివారణ పథకం అనో ఏదో పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. దానికి మరి ఆమోద ముద్ర చెప్పింది కేసీఆర్. ఇది కేసీఆర్ ఆమోదించాడు అని బయట పెట్టింది ఎవరు? ఇప్పటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఏదో ఒక 24 పేజీల డాక్యుమెంట్ 2016లో బయట పెట్టాడు. దానిపైన సంతకం పెట్టారా లేదా హరీష్ రావు, ఇరిగేషన్ శాఖ మంత్రి, లేకపోతే అప్పటి సీఎం మరి కె చంద్రశేఖర్ రావు. అదే కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి కాళేశ్వరంలో టెంకాయ కొట్టాడు. కాళేశ్వరం ఆ రోజు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. ఏది? అటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి, లేకపోతే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 3 పనులు చేశారు. శంకుస్థాపన కాళేశ్వరంకి ఎలా జరిగింది అంటే, ఒకటి అక్కడ మరి టెంకాయ బలమో ఏమో దాని ఫలితమో జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తాన్ని కొట్టాడు, అది కాస్త 3 పిల్లర్లు బెసికారు. కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చారు సార్ మీరు. జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాడు, పిల్లర్లు కూడా కుంగిపోయినాయి. అయితే అది మనం చేయగలిగింది లేదు. అటు మేడిగడ్డ దెబ్బతింది, 6, 7, 8 పిల్లర్లు. లేకపోతే అన్నారం సందిళ్ళ బొంగబడింది. అది ఒకటి. 1,00,000 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. ఒక 6 రుణ సంస్థల దగ్గర అప్పులు తెచ్చుకున్నారు, కేంద్రం ఇప్పించినట్టు. మరి మీరు 1,00,000 కోట్లతో అక్కడ కాళేశ్వరం కడితే మేము అడ్డుకున్నామా అంటున్నారు చంద్రబాబు. అంతే కదా. దానికి మేము ఏమైనా అభ్యంతరం తెలియజేశామా, అడ్డుకున్నామా? నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళుగా మేము భావిస్తాము. 2 రాష్ట్రాలు పోటీపడి ఎదగాలి, దేశంలో నంబర్ 1 రాష్ట్రాలు కావాలి. బీజేపీ చెప్పినా అదే, జనసేన చెప్పినా అదే, తెలుగుదేశం చెప్పినా అదే కదా. ఎందుకంటే ఇవాళ ఈ 3 పార్టీలు తెలంగాణలో ఉన్నాయి. రేపు అసలు 3 పార్టీల అలయన్స్ అంటున్నారు ఎక్కడ? తెలంగాణలో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నరేంద్ర మోడీ తెలంగాణకు ద్రోహం చేస్తారా? అంతే కదా. రేపు పొద్దున ఇక్కడ పోటీ చేయాలనుకున్న వాళ్ళు తెలంగాణ ప్రజలని నెగిటివ్ లోకి ఎందుకు తీసుకెళ్తారు? అట్లాగా ఇప్పుడు జాతీయ పార్టీ బీజేపీ లేదు, ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీలు సార్, అది రేవంత్ రెడ్డి గారికి కూడా అవగాహన ఉంటది అనుకుంటా. కానీ ఆయన ఎందుకు దీంట్లో సంశయిస్తున్నారు ఇప్పుడు? అంటే ఇక్కడ ఒకటి ఏది? కలయిక తథ్యం. కలవాల్సిన అవసరం ఉంది. 2 సీఎంలు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని పరిష్కరించుకోవాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. పునర్విభజన చట్టంలో అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర మంత్రి అడిగాడు, వీళ్ళిద్దరూ ఇవాళ పివి స్మారక ప్రసంగానికి వెళ్ళారు. ఇద్దరు ఢిల్లీలో ఉన్నప్పుడు కలుస్తారు. కాకపోతే ఒకటి బనకచెర్ల, పోలవరం అది వాళ్ళు పెట్టిన అజెండా ఆంధ్రప్రదేశ్. వీళ్ళు ఒక 9 పెట్టారు. ఎవరు? తెలంగాణ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి 9 అంశాలు పెట్టారు. మొత్తం అన్నిటిపైన చర్చించుకోండి, పరిష్కరించుకోండి. డైలాగ్ కదా. అంతే కదా. అలా ఏ సమస్యకైనా పరిష్కారం చర్చ. అసలు చర్చకే రాము అంటాం కూడా కరెక్ట్ కాదు కదా. అది తప్పించుకునేది. చర్చకు వచ్చి మీ అభ్యంతరాలు తెలిపితే వాటిని కరెక్ట్గా అడ్రస్ చేయగలిగితే ఓకే, సమస్య సాల్వ్ అయింది. అడ్రస్ చేయలేకపోతే అక్కడ ఆగిపోతుంది. అంతే తప్ప చర్చకే రాము,
బయట నుంచి ప్రకటనలు ఇస్తాం, ఆవేశపూరితమైన ప్రకటనలు ఇచ్చి ఇరు ప్రాంతాల మధ్య మళ్ళీ ఉద్రిక్తలు రెచ్చగొడతామనే రీతిలో ఇక్కడ వ్యవహారం నడుస్తా ఉంది కదా సార్. ఇది కరెక్ట్ కాదు కదా అది. అంటే అంటే ఈయనేమన్నా భయపడుతున్నాడా? అంటే హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ కూడా దీని మీద మళ్ళీ ప్రాంతీయతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు, అది వాళ్ళకి అవకాశం అవుతుందేమో అని ఏమన్నా భయపడి ఆ చర్చకు రానేమని అంటున్నారా? అంటే భయపడాల్సిన అంశం ఏమి లేదు. మీరు రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోవడానికి జనం సిద్ధంగా లేరు. అది మొన్న మనకు కనపడింది ఎన్నికల్లో. ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా రెచ్చగొట్టాలని చూశాడు. కేసీఆర్ని ఇక్కడ గెలిపించడం కోసం గత ఎన్నికల్లో ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి పోలీసులను నాగార్జున సాగర్ మీదకు పంపించాడు. వందలాది ఏపీ పోలీసులు నాగార్జున సాగర్ మీదకు వస్తే అబ్బో అక్కడ ఏదో జరిగిపోతుంది, అంత బీఆర్ఎస్ గుద్దుతారు ఓట్లు అనుకున్నారు. అవును, గుద్దారా? గుద్దారు, బాగా గుద్దారు. ఒక రకంగా చెప్పాలంటే 80 స్థానాలు ఎక్కడ, 30 స్థానాలు ఎక్కడ, మామూలు గుద్దుల. అంటే వీళ్ళ నాటకాలకి కాలం చెల్లింది. జనం ఇంకా తెలివి మీరారు. మీకే ఇన్ని తెలివితేటలుంటే మిమ్మల్ని గెలిపించిన జనానికి ఇంకెన్ని తెలివితేటలు ఉండాలా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు వెదిరే శ్రీరామ్ ఈరోజు ఒక మాట మాట్లాడారు. కేంద్ర జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరే శ్రీరామ్ మరొక లింక్ ని తెర మీదకు తెచ్చారు. ఏంటది? గోదావరి కావేరీ లింక్ అంటున్నారు. ఓకే, పోలవరం బనకచెర్లకి ప్రత్యామ్నాయంగా వాళ్ళు గోదావరి కావేరీ లింక్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చి మరి అక్కడ లింక్ చేస్తారు సార్. ఈ బనకచెర్ల ద్వారా పాత లింక్ గనక అయితేనేమో నీకు అక్కడ చేయాలి, ఎక్కడ ఇచ్చెంపల్లి అక్కడ జరగాల్సినటువంటిది. అక్కడ లేవు నీళ్లు, అక్కడ కుదరదు. ఏది లింకేజీ. ఇప్పుడు నీళ్లు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఎక్కడ? పోలవరంలో నీళ్లు ఉంటాయి. పోలవరం ఇవాళ బహుళార్థ సాధక ప్రాజెక్టుగా అక్కడ నిలబడిన నీళ్లు మీరు తీసుకెళ్లొచ్చు. మీరు అక్కడ ఇచ్చెంపల్లి దగ్గర లింక్ పెడదామంటే ధవళేశ్వరం తట్టుకోలేదు. అవును, ధవళేశ్వరం ఆనకట్ట ఇవాళ పాతబడిపోయిన పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నుంచి తీసుకోండి. ఏది ఇప్పుడు ఇది బనకచెర్లకు తీసుకుంటారా? వాళ్ళు ఆ ప్రపోజల్ పెట్టారు ఆంధ్రప్రదేశ్. ఆ ప్రభుత్వం 80,000 కోట్లతో ఏదో పెట్టుకున్నది. ఏది? ఇక్కడ ఈ నీళ్లను తీసుకుని వెళ్ళి అక్కడ మరి నాగార్జున సాగర్లో కలుపుకోవటం, అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడ ఒకటి కట్టుకుని అక్కడి నుంచి అటు తీసుకుపోదామని, బనకచెర్లకి కలుపుదామని. ఏదైనా ఇవాళ రాయలసీమకి నీటి అవసరం, సాగునీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిన్నటిదాకా వాళ్ళు మీతో కలిసి ఉన్నారు, తెలంగాణ వాళ్ళతో కూడా. కేసీఆర్ అదేగా చెప్పింది. అక్కడ నగరిలో చేపల పులుస ఎవరు ఆమె రోజా, ఆ రోజే చెప్పాడు కదా ఆయన, 3,000 టీఎంసీలు గోదావరిలో వృధాగా పోతున్నాయి, వృధాగా పోయాయి, వాడుకోవటానికి తప్పేముంది అని. సార్ వీళ్ళకి అభ్యంతరం ఏంటి అసలుకి తెలంగాణలో? అంటే ఇక్కడ మా ప్రాజెక్టులకి రావాల్సిన నీళ్లు మేము కొత్తగా ప్రాజెక్టు కట్టుకుంటాము, కట్టుకున్నప్పుడు మాకు ఆ నీరు ఉండకుండా పోతుందేమో ఒక భయమా ఏంటి? శ్రీరామ్ అదే అన్నది. వెదిరే శ్రీరామ్ తాజా చేసిన అంశం ఏంటంటే 1,130 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అన్నాడు. ఆయన యావరేజ్ ఏదో లెక్క కట్టుకుని అంటే 1,130 టీఎంసీలు వృధాగా పోతున్నాయి అన్నాడు. కాకపోతే ఆయన అన్నాడు ఏంటి, వరద జలాలు అనేది అసలు నిర్వచింపబడలేదు అన్నాడు. ఫ్లడ్ వాటర్ అనేది అసలు దానికి డెఫినేషనే లేదు. ఏ ట్రిబ్యునల్ ఇంతవరకు వరద జలాలని నిర్వచించలేదంటూ ఒక వేరే వాదన తెరపైకి తెచ్చాడు. ఆ గోదావరి ట్రిబ్యునల్ 1969 మాట్లాడతాడు, దాన్ని తీసుకుని మాట్లాడతాడు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆ సముద్రంలో కలిసే 3,000 టీఎంసీలో కేసీఆర్ చెప్పినట్టుగా 1,130 టీఎంసీలో వెదిరే శ్రీరామ్ చెప్పినట్టుగా వాటన్నిటిపైన 7 రాష్ట్రాలకే హక్కు ఉందంటారు. ఇప్పుడు ఈ బేసిన్, గోదావరి బేసిన్ లో ఉన్న 7 రాష్ట్రాలకి సముద్రంలో కలిసే నీటిపైన హక్కు ఉంది. గంపగుత్తగా ఏపీకి ఒకదానికే కాదు. ఏపీ వాదన ఏంటి? లోయర్ రైపేరియన్ స్టేట్, అవును, దిగువ రాష్ట్రంగా సముద్రంలో వృధాగా పోయేది మేము కలుపుకుంటాం, మేము వాడుకుంటాం, మీరు వదలంగా మిగిలిందే కదా, మీరు వదలబాకండి, మీరు కట్టుకోండి. మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటారో 6 రాష్ట్రాలు కట్టుకోండి. 7వ రాష్ట్రం హక్కు సముద్రంలో పోయేది నేను వాడుకుంటాను. అది కూడా కేసీఆర్ 300 టీఎంసీలు ఒప్పుకున్నాడు. అవును అవును, 100 ఫ్లడ్ డేస్ లో రోజుకి 3 టీఎంసీలు జగన్ తీసుకుంటానంటే నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు ఈ మారిన స్కీమ్ 200 టీఎంసీలే.
ఓకే. రోజుకు ఇది 2 ఇది టీఎంసీలే. ఎక్స్పోజ్ చేయగలిగితే అసలుకి అంటే రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ కేసీఆర్ గతంలో జగన్మోహన్ రెడ్డి చర్చించింది ఎక్స్పోజ్ చేయగలిగితే అసలు ప్రజల్ని రెచ్చగొట్టే పరిస్థితి ఎట్లా వస్తుంది అనేది క్లియర్ కట్ గా జనానికి అర్థమవుతుంది కదా ఇది సార్. రాజకీయ కోణంలో చూడకూడదు. ఉమ్, చంద్రబాబు అయినా, రేవంత్ అయినా, కేసీఆర్ అయినా, ఫడ్నవీస్ అయినా, ఎవరైనా సరే ఇది రాజకీయం కాదు. ఉమ్, ఇది రైతు కోణంలో చూడండి. చూడాలి. తెలంగాణ రైతులకు న్యాయం చేయండి, మహారాష్ట్ర రైతులకు న్యాయం చేయండి. ఎవరొద్దున్నారు? ఆంధ్రప్రదేశ్ రైతుల పొట్ట పొట్టదు. అది దిగువ రాష్ట్రం. మరి ఇప్పుడు ఏం జగన్ మాట్లాడట్లేదు కదా సార్ దీని మీద. అతను సినిమా చూస్తున్నాడు. అతనేంటి ఇప్పుడు అక్కడికి వచ్చి పలావ్ తిందామా, ఇక్కడికి వచ్చి బిర్యానీ తిందామా, ఈ తప్ప అతనికి రైతుకి అన్నం పెడదామన్న ఆలోచన చేసేవాడైతే జగన్కి ఈ పరిస్థితి వచ్చేదా? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద దీన్ని ఎట్లా చంద్రబాబు గారు అయితే చెప్పడం, అసలుకి చర్చల ద్వారా ఏదైనా పరిష్కరించుకుందాం, న్యాయంగా వెళదాం, రైతులకు న్యాయం చేద్దాం ఇరువైపులా అని చెప్తున్నారు. ఇది తెలంగాణకు నష్టం లేదు, ఖచ్చితంగా చర్చిద్దాం అంటున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో ఈరోజు సమావేశం ఎట్లా జరుగుతుందో చూడాలి.